ఆదిలాబాద్ జిల్లాలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే జోగు రామన్న తన హామీని మర్చిపోయారని బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జోగు రామన్న ఓటమితోనే ఆదిలాబాద్ ప్రజలకు అన్ని వస్తాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తలపై చేయి వేస్తే ఆదిలాబాద్ బగ్గుమంటుందని శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్యకర్తలపై కాకుండా దమ్ముంటే తనపై కేసులు పెట్టాలని, ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్నిసార్లు ఆయన జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఊళ్ళో జోగు రామన్న ఒక్క ఇల్లన కట్టించిండా? గత 8 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టించిండా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదో 130 కట్టిండా? 1000 మందికి ఇల్లు కావాల్సి వస్తే 130 కట్టి మోసేతికి అదేంది బెల్లం పెట్టి నాకమంటుడు. అందుతాయా మోసేతి అందుతాయా? ఈ జోగు రామన్న 15 ఏళ్ల నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం కదా. 15 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి చేసినాం. కట్టిండా ఒక ఇల్లు? కొత్త ఇల్లు 8 ఏళ్లలో కట్టిండా? ఒక్కరికి వచ్చింది? ఎవరికి ఇల్లు వచ్చింది? ఎవరికైనా ఇక్కడ ఇల్లు వచ్చిందా? కాక ఎవరికైనా ఇల్లు వచ్చిందా? 4 ఏళ్ల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు వచ్చిందా? ఎవరికి రేషన్ కార్డు? 4 ఏళ్లలో కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు చేతులు లేపుల్ని. వచ్చిందా? ఊర్లో 100 మందికి పింఛన్లు అవసరం అయితే ఎంతమందికి ఇస్తున్నాడు జోగురామన్న? 100 మందికి పింఛన్లు అవసరం అయితే 10 మంది కూడా వస్తలేవే కొత్త పింఛన్లు. 100 మందికి పేర్లు రాసేది ఉండే, అందులో 10 మంది కూడా కొత్త పింఛన్లు వస్తలేవు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేపిస్తానని వచ్చిందా? జోగురామన్న చేపిస్తానని వచ్చిందా? ఎవరికన్నా 1,00,000 రూపాయలు రుణమాఫీ వచ్చిందా? వచ్చిన వాళ్ళు ముందుకు రండి. 1,00,000 రూపాయలు రుణమాఫీ. నీకు ఇంకోటి చెప్పన్నా,